ఈ సెక్స్‌లెస్ మ్యారేజెస్ కారణాలు చాలా ఉంటాయి. ఒకప్పుడు ఏమిటంటే ఓన్లీ హస్బెండ్ ఈజ్ ద ప్రొవైడర్. సో అమ్మాయికి ఇష్టం ఉన్నా లేకున్నా వాళ్ళతో కలిసి ఉండడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. అమ్మాయి కూడా సంపాదిస్తారు, అబ్బాయి కూడా సంపాదిస్తారు. ఎవరి ఈగో వాళ్ళకు ఉంటుంది. సో ఏదైనా చిన్నపాటి ఘర్షణ పడితే ఒక్కొక్కసారి కొన్ని నెలలు, సంవత్సరాల వరకు కూడా వాళ్ళు ఒకళ్ళకొళ్ళు కలవకుండా దూరంగా ఉంటారు. ఒకటే బెడ్ మీద పడుకుంటారు, కానీ మధ్యలో 2 దిండ్లు వేసుకుంటారు. పొరపాటున కూడా టచ్ కాకూడదు అని. బయటికి చూడడానికి మాత్రం ఒకటే స్కూటర్ మీద వెళ్తారు. పెళ్ళిళ్ళు, పేరెంటాలకు అంతా కలిసి వెళ్తుంటారు. బర్త్డే పార్టీలకు కలిసి వెళ్తారు. బయట చూడడానికి వీళ్ళు కలిసి ఉన్నారు అని అనిపిస్తుంటుంది, కానీ లోపల మాత్రం బెడ్రూమ్లో ఉండదు. కనుక నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఒకవేళ చిన్నపాటి గొడవ జరిగినా ఆ రోజు ఖచ్చితంగా కలవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఇంటర్కోర్స్ పెనట్రేషన్ కాకపోయినా గట్టిగా కౌగిలించుకోండి, ముద్దించుకోండి. ఒకసారి ఏదైనా కారు యాక్సిడెంట్ అయిందనుకోండి, ఇంట్లో వాళ్ళందరూ చెప్తారు, నీకు వయసు వచ్చింది, ఇంకా ఎందుకు డ్రైవ్ చేస్తున్నావు, డ్రైవర్ని పెట్టుకో, అది ఇది అని. మీరు ఒక్కసారి డ్రైవింగ్ మానేశారనుకోండి, మళ్ళీ డ్రైవ్ చేయలేరు. సో ఎస్పెషల్లీ గొడవ పడ్డ రోజున మీరు కంపల్సరీ డే టైంలో గొడవ పడితే రాత్రిపూట కలిసి ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆ 2 నిమిషాలు మర్చిపోండి పొద్దున గొడవ పడ్డా అన్న విషయం. లేదు మా ఆయన నాతో గొడవ పడ్డాడు కదా, నాకు ఇవాళ మూడ్ లేదు అని చెప్పేసి మీరు ముడుచుకొని కూర్చున్నారనుకోండి, లేదా రివర్స్, ఈ అమ్మాయి నన్ను ఇంత మాట అంది కదా అని అబ్బాయి దూరంగా ఒకసారి దూరంగా ఉండడం మొదలైతే అలా దూరం అయిపోతూనే ఉంటారు. పూర్వకాలంలో ఏంటంటే ఓన్లీ హస్బెండ్ వాజ్ ఎర్నింగ్ మెంబరు, వైఫ్ ఇష్టం ఉన్నా లేకపోయినా ఆమె భరించేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఒక్కోసారి అమ్మాయిలు భర్తల కన్నా కూడా ఎక్కువ సంపాదిస్తున్నారు. సో దాంతో వాళ్ళకు ఒక రకమైనటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. తప్పేమీ లేదు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి కూడా. సో అందుకని పొద్దున గొడవ పడ్డా సాయంకాలం వరకు ఒకవేళ అమ్మాయి దిగిరాకపోతే అబ్బాయే ఏదో రకంగా అమ్మాయితో శారీరక సంబంధాన్ని పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. దానివల్ల ఈ ఈ సెక్స్లెస్ మ్యారేజెస్ రాకుండా ఉంటాయి. యూజువల్గా కొంచెం నడి వయసు వచ్చినప్పుడు ఎమోషనల్ ట్రామా కొంచెం ఎక్కువ ఉంటుంది. పెళ్ళైన కొత్తలో ఉండకపోవచ్చు, కానీ 35-40 ఇయర్స్ రాగానే మగవాళ్ళకు హార్మోనల్ చేంజెస్ మొదలవుతాయి. 45 to 50 ఇయర్స్ వచ్చిన తర్వాత లేడీస్కు హార్మోనల్ చేంజెస్ మొదలవుతాయి. ఈ హార్మోన్స్ వల్ల లోపల కోరికలు కూడా తగ్గిపోతుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెస్టోస్టెరోన్ అనే హార్మోన్ 600 నానోగ్రామ్స్ కన్నా తక్కువ ఉన్నదనుకోండి, వాళ్ళకు కోరిక కూడా ఉండదు. అలాగే డోపమిన్, ఆక్సిటోసిన్ ఇట్లాంటి హార్మోన్స్ అన్నీ తగ్గిపోవడం వల్ల, ఈ హార్మోన్స్ రావాలంటే ఫిజికల్గా రోజు 15 నుంచి 20 నిమిషాలు ఏరోబిక్ ఎక్సర్సైజ్, రన్నింగ్, జంపింగ్, స్కిప్పింగ్ ఇట్లాంటివి ఏదో ఒకటి చేయాలి. కాకపోతే సాధ్యమైనంత వరకు మిడిల్ వ్యక్తులు, మధ్యవర్తులు ఇంటర్ఫియర్ కాకుండా చూసుకోవాలి. ఒకసారి కనుక భార్యాభర్తల మధ్యలో ఒక మూడో వ్యక్తి వచ్చాడు అనుకోండి, వాళ్ళకు అది అబ్బాయి తల్లే కావచ్చు, అమ్మాయి తండ్రే కావచ్చు, అమ్మాయి తల్లే కావచ్చు, ఏదైనా వాళ్ళు ఒకసారి థర్డ్ పర్సన్ వీళ్ళ ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అయిపోతే ఆ ప్రాబ్లం విల్ నెవర్ ఎండ్. కనుక ఎప్పుడు కూడా భార్యాభర్తల మధ్యలో వచ్చిన గొడవల్ని వాళ్ళే సర్దుకుపోవాలి. తర్వాత గొడవ పడ్డా కూడా ఆ గొడవే ఇదే అని అనుకొని శారీరక సంబంధాన్ని పెంచుకోవాలి. ఒకవేళ మీకు ఇంటర్కోర్స్ చేసే ఉద్దేశం లేకపోయినా కనీసం కౌగిలించుకోవడం, ముద్దించుకోవడం లాంటివన్నా చేయడం మంచిది. ఒక్కసారి కనుక మీరు ముద్దు పెట్టుకుంటే లోపల ఆక్సిటోసిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది, డోపమిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇవన్నీ లవ్ హార్మోన్స్ అంటారు. మీకు ఒక ఫీలింగ్ ఆఫ్ వెల్ బీయింగ్ వస్తుంది. బై ఛాన్స్ మీకు షుగరు వగేరా ఉన్నప్పుడు మగవాళ్లకు అంగం గట్టిపడాలి. షుగర్ ఉన్న వాళ్ళకు గట్టిపడడం కొంచెం ఇబ్బంది పడుతుంటారు. సో షుగర్ కంట్రోల్లో ఉండగా కూడా అది ప్రాబ్లం కంటిన్యూ అవుతుంటుంది. అలా ఉన్నప్పుడు అవసరం అనుకుంటే వయాగ్రా లాంటి ట్యాబ్లెట్స్ వాడుకోవాలి. దగ్గరలో ఉన్న యూరాలజిస్ట్ని సంప్రదించండి. అవసరం అనుకుంటే పినైల్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకోండి. పినైల్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకోవడం అనేది ఒక క్రైమ్ కాదు. అల్టిమేట్గా ఏదో రకంగా మీరు శృంగారంలో పాల్గొనడానికి శక్తిమంతులై ఉండాలి. సో సంస్కృతంలో ఒక సేయింగ్ ఉంది, యదా కదాచిత్ అని. ఎట్లనైనా చేసి దాన్ని సాధించుకోవాలి. సో సాధనలో అది ట్యాబ్లెట్ వల్లనే రావచ్చు, ట్యాబ్లెట్ లేకుండా రావచ్చు, యోగా వల్ల రావచ్చు, యోగా అవసరమైతే ఆపరేషన్ వల్ల రావచ్చు. ఎలా వచ్చినా మొత్తానికి సాధించుకోవడం అనేది అవసరం. కనుక హెసిటేట్ చేయకండి. సర్జరీ అనేది కేవలం ముసలాళ్ళే చేసుకోవాలి అన్న కాన్సెప్ట్ రాంగ్. ఏ వయసు వాళ్ళైనా చేసుకోవచ్చు. శృంగారం చేయలేకపోతే, లేదా ట్యాబ్లెట్ వేసుకున్నప్పటికీ శృంగారం చేయలేకపోయినా, లేదా ట్యాబ్లెట్లు వేసుకుంటే విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్, టాలరేట్ చేయలేని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా హెసిటేట్ చేయకండి.
మీ శరీరానికి మీరు సర్జరీ చేయించుకుంటే అది క్రైమ్ కాదు. ఎవరికో తెలిస్తే ఏమవుతుందో అని సిగ్గుపడకండి. కాలు చెయ్యి ఎంతో శరీరంలో అది కూడా ఒక భాగమే. దానికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చేయించుకోవచ్చు. ఇప్పుడు కాలు ఇరిగితే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి హెసిటేట్ చేయం కదా. ఎముక ఇరిగినప్పుడు డాక్టర్ గారు స్టీల్ రాడ్ వేస్తారు కాళ్ళల్లో. అలాగే ఇందులో కూడా ఒక స్టీల్ రాడ్ వేస్తాం. కనుక ఈ రాడు వేస్తారేమో, ఈ ఆపరేషన్ వల్ల నొప్పి అవుతుందేమో, ఇట్లాంటి అపోహలు పనికిరాదు. ఇది ఒక ఇంప్లాంటు. ఇట్లాంటి ఇంప్లాంట్సే రకరకాలు ఉంటాయి. ఈ ఇంప్లాంట్ లోపల ఒక స్టీల్ రాడ్ ఉంది, మీరు గమనించవచ్చు. ఈ స్టీల్ రాడ్ వల్ల దీనికి శక్తి ఉంటుంది, ఉండడం వల్ల లోపలికి వెళ్ళిపోతుంది. శృంగారం అంటే 3. అబ్బాయికి మెత్తగా ఉన్న అంగం గట్టిపడాలి, గట్టిపడ్డ అంగం లోపలికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళిన తర్వాత 5 నిమిషాలన్నా ఉండాలి. అరటి పండులాగా ఉంటే లోపలికి వెళ్ళదు, అరటి కాయలాగా ఉంటే లోపలికి వెళ్తుంది. సో గట్టిదనం ఉండాలి. ఇర్రెస్పెక్టివ్ తెలియదు, ఎంత పొడవు ఉన్నా, పొడవు తక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ గట్టిదనం ఉంటే అది లోపలికి వెళ్తుంది. గట్టిదనం లేకపోతే ఎంత పొడవు ఉన్నా వెళ్ళదు. సో గట్టిదనాన్ని రావడానికి రక్తం రావడం వల్ల గట్టిపడుతుంది. ఈ కోవిడ్ అనే వ్యాధి వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ మొదలైనవి. అంతకుముందు హార్ట్ అటాక్ 70 ఏళ్ళకు వచ్చేది. ఇప్పుడు కోవిడ్ వచ్చిపోయిన తర్వాత 15 ఏళ్ళకు కూడా హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ అంటే ఏంటి? హార్ట్కు పంప్ చేసినప్పుడు దానికి రక్తం అవసరం ఉంటుంది. ఆ రక్తం వచ్చే గొట్టాలు మూసుకుపోతూ ఉంటాయి. ఈ కోవిడ్ వ్యాధి వల్ల రక్తనాళాలు డ్యామేజ్ అవుతుంటాయి. కనుక రక్తం అందక హార్ట్కు, ఇప్పుడు మన పొలంలో కదా నీళ్ళు అందకపోతే కొంత ఎండిపోయినట్టు కొంత పోర్షను రక్తం అందక అది ఇస్కీమియా అంటారు. ఆ చేంజెస్ వస్తుంటాయి. అలాగే అంగానికి కూడా సరిపోయినంత రక్తం రాకపోతే అది గట్టిదనం రాదు. అలా గట్టిదనం లేనప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. గట్టిదనం ఎంత ఉండాలి? అవసరం అనుకుంటే దాని మీద 500 గ్రాముల బరువు పెడితే కూడా మోసేంత శక్తి ఉండాలి. అప్పుడు మాత్రమే వెజనల్ ఇంట్రైటిస్ అంటాం, అమ్మాయిల రంధ్రంలోకి ఎంటర్ అవుతుంది. సో పెనట్రేషన్ అనేది కూడా ఇంపార్టెంటే. చాలామంది అనుకుంటారు పెనట్రేట్ చేయకపోతే ఏమి. పెనట్రేట్ చేయకపోతే చాలా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, ఎస్పెషల్లీ ఫీమేల్ పార్ట్నర్స్కి. కనుక పెనట్రేట్ చేయాలి. పెనట్రేషన్ చేసిన తర్వాత కనీసం 5 నిమిషాలు ఉండాలి. ఈ పెనట్రేషన్ కన్నా ముందు ఫోర్ ప్లే అనేది కంపల్సరీ అవసరం. అది 15 నుంచి 20 నిమిషాలు ఫోర్ ప్లే చేసిన తర్వాత కానీ పెనట్రేట్ చేయడానికి ట్రై చేయకూడదు. ఇప్పుడు ఎట్లయితే పిస్టన్ లోపలికి వెళ్ళినప్పుడు మనం గ్రీజ్ పెడతామో, ఒకవేళ అమ్మాయికి కనుక తడి రాకపోతే మీరు ఆయింట్మెంట్ కానీ, ఇంట్లో ఉన్న నూనె కానీ, వంట నూనె కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, కొబ్బరి నూనె కానీ ఏదో ఒకటి గ్రీజ్ లాగా పెట్టుకొని ఎంటర్ కావాలి. సో డ్రై వెజనాల్లోకి ఎంటర్ అయినప్పుడు అమ్మాయికి నొప్పి వస్తుంది. కనుక ఎప్పుడు కూడా అమ్మాయిని గురించి ఊహించుకోవాలి, వారికి ఉండే ఇబ్బందుల గురించి ఆలోచించగలగాలి. అప్పుడు మీరు మీ పార్ట్నర్ను సుఖపెట్టగలరు, మీరు కూడా సుఖపడగలరు.